పండుగల సీజన్ వచ్చేసింది. ఇంట్లో పిండి వంటలు చేయాలంటే ముందుగా మార్కెట్‌కు వెళ్ళాలి. కానీ మార్కెట్‌కి వెళ్తే మాత్రం సామాన్యుడికి షాక్ మీద షాక్ తగులుతుంది. ఉల్లి ఘాటెక్కింది, పంచదార తీపి చేదెక్కిస్తుంది. బియ్యం, పప్పులు, వంట నూనెల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో నెల నెల ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. కిలో ఉల్లి ధర రీటైల్ మార్కెట్లో రూ. 55 నుంచి రూ. 60 వరకు పలుకుతుంది. జూన్లో సుమారు రూ. 25గా ఉన్న ధర ఇప్పుడు రెట్టింపునకు పైగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం సరఫరా తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. ఇక పండుగల సమయంలో తప్పనిసరిగా కొనాల్సిన పంచదార కూడా సామాన్యుడికి భారంగా మారింది. దేశవ్యాప్తంగా పండుగల డిమాండ్ పెరగడంతో షుగర్ ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 26 నాటికి దేశవ్యాప్తంగా సగటు రీటైల్ ధర కిలోకు రూ. 65 దాటింది. అయితే ఏపీ మార్కెట్లో నాణ్యత, బ్రాండ్, ప్రాంతాన్ని బట్టి కిలో రూ. 70 దాటిన ధరలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు ఉల్లి, మరోవైపు పంచదార పండుగల సమయంలో కుటుంబాలపై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా పిండి వంటలు, స్వీట్లు, ప్రసాదాలు తయారు చేసే ఇళ్లలో పంచదార వినియోగం పెరుగుతుంది. దీంతో ధరలు పెరుగుదల నేరుగా కుటుంబ బడ్జెట్ పై ప్రభావం చూపుతుంది. ఇక ఇప్పటికే పెరిగిన బియ్యం ధరలు కూడా వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. రకం, బ్రాండ్, ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలు ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే పలు రకాల బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బియ్యం ప్రతి కుటుంబంలో రోజువారీ అవసరం కావడంతో కిలోకు కొద్దిగా పెరిగినా నెల మొత్తంలో అదనపు ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఇక వంటింట్లో మరో కీలక వస్తువు వంట నూనె. వేరుశెనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు కూడా పెరిగినట్లు సమాచారం. దీంతో ఒక కుటుంబానికి నెలకు అవసరమయ్యే నూనె ఖర్చు కూడా పెరుగుతుంది. ఇక కందిపప్పు ధర కూడా వినియోగదారులకు భారంగానే ఉంది. వెల్లుల్లి ధరలు మరింత షాక్ ఇస్తున్నాయి. నాణ్యమైన వెల్లుల్లి కిలో రూ. 300 దాటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ధరల పెరుగుదలకు కారణం ఒక్కటే. కొన్ని వస్తువుల విషయంలో కాలానుగుణంగా సరఫరా తగ్గడం, పంట దిగుబడి తగ్గడం, వర్షాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావం, రవాణా ఖర్చులు, పండగల సమయంలో ఒక్కసారిగా డిమాండ్ పెరగడం వంటి అనేక కారణాలు కలిసి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కానీ సామాన్యుడి ప్రశ్న మాత్రం ఒక్కటే: ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ఎందుకంటే ఉల్లి లేకుండా కూర ఉండదు, బియ్యం లేకుండా భోజనం జరగదు, నూనె లేకుండా వంట పూర్తి కాదు, పంచదార లేకుండా పండుగ పిండి వంటలు ఊహించలేం, పప్పులు, వెల్లుల్లి, ఇతర వంట సరుకులు కూడా ప్రతిరోజు అవసరమే. ఇలా ఒక్కొక్క వస్తువు ధర పెరుగుతుంటే నెలాఖరులో కుటుంబ బడ్జెట్ లెక్కలు మాత్రం తారుమారవుతున్నాయి. జీతం అదే, ఆదాయం అదే, కానీ మార్కెట్లో సరుకుల బిల్లు మాత్రం పెరుగుతుంది. మార్కెట్లో సరఫరా పెరిగి నిత్యావసరాల ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చూడాలి.